చింత చిగురు, పచ్చిమిర్చి, టమోటా పచ్చడి చేసుకుందామా. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ధనియాలు, పచ్చిమిర్చి వేసి దోరగా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. అదే కడాయిలో ఆయిల్ వేసుకొని చింత చిగురు వేసేసుకొని కలుపుకుంటూ మగ్గిన తర్వాత అది కానీ ఒక ప్లేట్లోకి తీసుకొని అదే కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న టమోటాలు, కల్లుప్పు వేసి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత చల్లార్చుకునేసి మిక్సీ జార్ తీసేసుకొని వేయించుకున్న ధనియాలు, పచ్చిమిర్చి వేసి చిన్నుల్లిపాయలు, జీలకర్ర వేసుకొని మగ్గించుకున్న చింత చిగురు వేసి మూత పెట్టి కచ్చా పచ్చగా మిక్సీ పట్టిన తర్వాత మగ్గించుకున్న టమోటాలు వేసేసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టేసుకొని స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేసుకొని తాలింపు కోసం ఒక స్పూన్ నెయ్యి, తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు తాలింపు దోరగా ఫ్రై అయిన తర్వాత పచ్చళ్ళలోకి వేసుకొని వేడి వేడి అన్నంలో వడ్డించుకొని తినడమే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.